హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హలో. ఎలా ఉన్నారు? ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు హాయ్ నాన్న మూవీలో సాంగ్ బాగా ట్రెండింగ్లో ఉంది. ఎక్కడ చూసినా అదే సాంగ్ వినిపిస్తుంది. హాట్ టాపిక్ నడుస్తుంది. ఎస్. అయితే ఆ సాంగ్ రిలేటెడ్ ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు లైక్ మనం మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టామనుకోండి, చాలా ఇబ్బంది పెట్టాం, మన వల్ల మనం ప్రేమించే పర్సన్ ఎవరైనా బాగా హర్ట్ అయ్యారు. అయితే నార్మల్గా వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పడం వేరు, మనస్ఫూర్తిగా ఒక రెస్పాన్సిబిలిటీతో మనం అర్థం చేసుకొని ఆ రెస్పాన్సిబిలిటీతో దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం వేరు. అయితే అంతే రెస్పాన్సిబుల్గా అందరూ ఉన్నారంటారా? అయితే ఆ సారీ చెప్పిన తర్వాత ఈ పర్సన్ ఎలా ఉంటారు, ఆ పర్సన్ ఎలా ఉంటారు, ఈ ఫీల్ మధ్యలో జరిగే సంఘర్షణ ఏ విధంగా ఉంటుంది చెప్తారా? అంటే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో చెప్పినప్పుడు ఆ సాంగు ఇది తప్పంతా నాదేలే, ఇచ్చానే కలల సమేత ఉంది, తర్వాత బాధనే మిగిల్చాను, అట్లా ఆ అర్థం వస్తుంది ఆ సాంగ్. అది ఏంటంటే ఇప్పుడు మన వల్ల ఏదైనా రియల్గా మనం చేసిన దాని వల్లనే, మనం చేసిన ఒక పని వల్లనే అవతల వాళ్ళకి బాధ కలిగింది, లైఫ్లో ఎంత కోల్పోయారు, లేకపోతే వాళ్ళు ఎంతో ఎత్తుగా కన్న కళలు కుప్పకూలిపోయాయి కేవలం మన వల్లే. ఇలా అనుకున్నప్పుడు ఒక విషయం పట్ల అవతల వాళ్ళు ఎన్నో కళలు కనుండొచ్చు కదా, మనం దానికి చేసిన సహాయం ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే మనం వాళ్ళకి అసలు కోఆపరేట్ చేసన్నా ఉండకపోవచ్చు. అంటే వాళ్ళ ఆ పని చెయ్యడానికి మనం అస్సలు వాళ్ళకి సహకరించలేదనుకోండి, వాళ్ళు ఎన్నో కళలు కని ఉంటారు, కానీ ఆ అవకాశాలు జారిపోయి వాళ్ళ కళలు కుప్ప కూలిపోయినప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది కదా. అలా అనిపించినప్పుడు తను పడుతున్న బాధ అవతల వాళ్ళు ఎవరన్నా కానీ ఆ బాధ మనం చూస్తూ ఉంటాం, అంతే కదా. మనం ఎదురుగుండా కొంతకాలం ఆ బాధను చూస్తూ ఉన్నప్పుడు మన మనసుకి చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. అరే నా వల్లే కదా, నేను అలా చేయకుండా ఉంటే తనకి చాలా బాగుండేది కదా, లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలిగేవారు, లేకపోతే తను అనుకున్న దారిలో తను వెళ్ళుండేవారు అని అనుకుంటారు. వాళ్ళు ఉంటారు, అసలు ఏ మాత్రం రియలైజ్ కాని వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటి, ఇది మనకి దేని గురించి అంటే మనం మాట్లాడుకునేది తప్పంతా నాదేలే. ఇప్పుడు ఏంటంటే ఆ పాట అదే కదా. ఇప్పుడు నా వల్ల నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు, నేను రియలైజ్ అయినప్పుడు నేను చెప్పగలిగాను అనుకో, అరే తప్పంతా నాదే, నేను ఇలా చేయకుండా ఉంటే నువ్వు బాగుండేవాడివి, లేకపోతే బాగుండేదానివి, నీ లైఫ్ బాగుండేది అని రియల్గా మనస్ఫూర్తిగా చెప్పటం అనేది ఉంది కదా. అది ఆ సమయంలో ఆ సందర్భంలో మనం ఉపయోగిస్తాం తప్పంతా నాదే లేని. ఇప్పుడు ఎన్నో కలలు కంటాం మనం. ఇప్పుడు నువ్వు సహకరించితే కూడా ఫెయిల్ అయినప్పుడు అలా ఇంకా నేను కొంచెం సహకరించి ఉండాల్సింది నీకు, నేను ఎక్కువ నీకు సహకరించలేదు, కోఆపరేట్ చేయలేకపోయాను, హెల్ప్ చేయలేకపోయాను, ఎంకరేజ్ చేయలేకపోయాను, లేకపోతే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళేవాడివి లేకపోతే వెళ్ళేదానివి, ఇదంతా నా తప్పే. అదొక్కటే కాదు, లైఫ్లో అనేకం ఉంటాయి, ఎవరైనా కావచ్చు ఆ రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ పిల్లలు కావచ్చు, ఎటువంటి రిలేషన్ అయినా సరే, ఫ్రెండ్స్ కావచ్చు. ఫ్రెండ్స్కి మనం ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు కదా, వాళ్ళు ఆశించవచ్చు కదా మన దగ్గర. లేదు మనం హోప్ ఇచ్చాం వాళ్ళకి, నేను నీకు ఎంతో హెల్ప్ చేస్తాను, నీకెందుకు నువ్వు ముందుకెళ్ళి అంటాం, సమయానికి మనం చేయలేదనుకో పాపం వాళ్ళు ఎంతో డిసప్పాయింట్ అవుతారు, ఫెయిల్ కూడా అవ్వచ్చు కదా ఆ విషయంలో. ఇప్పుడు నువ్వు నన్ను ఇంత నాకు హోప్ ఇచ్చావు అంటే, నేను కలలు కనేంత ధైర్యాన్ని, హోప్ని నువ్వు నాకు ఇచ్చావు, నేను కలలు కన్నాను, ఆ వైపుగా వెళ్ళాను, కానీ నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, అతని కలలు కుప్పకూలిపోతాయి కదా. అది ఎవరి వల్ల? అది నా వల్ల నేను తెలుసుకున్నప్పుడు నేను వెళ్ళి నాదే తప్పయింది, ఇదంతా నా వల్లే జరిగింది, ఈ తప్పంతా నాదే అని అన్నప్పుడు మనసు ఎంత తేలిగ్గా అనిపిస్తుందో. పశ్చాత్తాపంతో మాట్లాడిన అది సారీ అని చెప్పలేము దాన్ని. సారీ అని 2 అక్షరాల్లోనూ అలా 5 లెటర్స్లో మనం అట్లా చెప్పేసేది కాదు, చేయలేము. నిజంగా మనస్ఫూర్తిగా అరే నిజంగా నా వల్లే ఇదంతా అయిందిరా, నా తప్పు వల్లే అయింది, ఈ తప్పంతా నాదే, రియల్లీ అని ఎంత అన్నా కూడా అది తీరదు. కానీ ఆ రిలేషన్షిప్ మీద అంత లవ్, ఐ మీన్ అంత రెస్పెక్ట్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. అయితే సొసైటీలో ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఉందంటారా? మరి అందరి మధ్యన లేకపోవచ్చు. ఇప్పుడు ఇంత భావంతో, ఇంత ఫీలింగ్తో ఈ మనిషి ఎలా అయితే చెప్పగలిగిందో లేకపోతే చెప్పగలిగాడో, ఆ అవతల వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్యలో ఆ రిలేషన్, ఆ ప్రేమ ఉండొచ్చు. లేకపోతే ఆ విధంగా చెప్పాలని కూడా యువతల వాళ్ళు అనుకోరు కదా. ఇప్పుడు మనం ఎవరికైనా సరే అది మన వల్ల తప్పు జరిగినప్పుడు సారీలే, ఏమనుకోవద్దులే, ఏదో జరిగిపోయింది,
సారీ రా సారీ బాయ్ అని అనుకుంటే సరిపోదు. అది లైఫ్లో చాలా నష్టాన్ని కలిగించి ఉండొచ్చు కదా. ఎస్. ఇప్పుడు ఆ సినిమా నాకు కంప్లీట్గా తెలియదు కానీ కొంచెం విన్నాను. ఆమె ఏదో ఆశలు పెట్టుకుంటుంది, పుట్టిన బిడ్డకి తను అనుకున్నట్టుగా ఏదో జరగలేదు సంథింగ్. ఆమె ఏదో హ్యాండిక్యాప్డ్ ఆటిజం బేబీగానో పుడుతుంది సంథింగ్. ఆమె ఎంతో బాధపడుతుంది. సో ఆ సందర్భంగా భర్త అనేవాడు పాడిన సాంగ్ అది. రిలేషన్ ఎటువంటిదైనా కావచ్చు. సో కంప్లీట్గా నాకు ఆ సినిమా నేను చూడలేదు, విన్నాను అంతవరకే. సో ఇదంతా నేను ముందుగానే జాగ్రత్త పడినట్టయితే ఇలా జరుగుండేది. అంటే పిల్లల పట్ల తను ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండుండొచ్చు కదా. ఈ విషయంలో నేను ఏదన్నా ప్రికాషన్ తీసుకున్నట్టయితే ఈ తప్పు జరుగుండేది కాదు. నీ కళలు ఇలా కూలిపోయేవి కాదు. కొంతమంది పిల్లల మీద చాలా కోరికలు, ఆశలు, కళలు పెట్టుకుంటారు. అది ఎంతో, పిల్లలంటే చాలా ప్రాణం ఉంటుంది ఒక్కొక్కరికి. నాకు ఇలాంటి బేబీ పుడుతుంది, లేకపోతే బాబు పుడతాడు, అలా పెంచుకోవాలి, అలా పెంచుకోవాలి, ఎన్నో కళలు ఉండొచ్చు. అవి ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల కావాలని చేసింది కానీ అనుకోకుండా చేసింది కానీ ఏదైనా ఉండొచ్చు. సో ఆ పిక్చర్లో ఆ అమ్మాయి అలా హర్ట్ అయింది, అలా బాధపడింది కాబట్టి అలా ఆ పాట పాడాడు, అది వేరు. మరి రియల్ లైఫ్లో ఎంతమంది ఇందాక మీరు అన్నట్టు ఎన్ని తప్పులు జరుగుతున్నాయి. ఎవరు వెళ్ళి ఇదంతా నా వల్లే అని అంటున్నారు. ఎన్ని రిలేషన్స్ చెడిపోతున్నాయి కదా. అవును, ఎంతమంది ఒప్పుకుంటున్నారు, ఎంతమంది ఆ రిలేషన్షిప్కి అంత వాల్యూ ఇస్తున్నారు. అసలు లేదు, ఎటువంటి రిలేషన్కి లేదు అసలు. సిబ్లింగ్స్లో కూడా ఉండట్లేదు కదా. నువ్వెంత అంటే నువ్వెంత. ఇంకా పేరెంట్స్తో కూడా అలానే కొంతమంది కొట్లాడే వాళ్ళు ఉంటున్నారు. పోనీ తర్వాత ఆ ఫాస్ట్లో ఏదో అనేసాము, లేకపోతే ఆ తొందరలో ఏదో అనేసాము, ఇదంతా నా వల్లే జరిగింది అని ఎంతమంది వెళ్ళి నిజంగా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నారు. అది అంతకు మించిన గొప్ప రిలేషన్ ఇంకేం లేదు కదా అసలు తల్లిదండ్రులు. అలా చూసుకుంటే ఏ రిలేషన్తోనైనా సరే ఎవరు వెళ్ళి ఈ తప్పంతా నాదే అని ఎవరు చెప్తున్నారు? అలా కనుక లేదు, ఏదో పెదవుల మీద నుంచి సారీ అది చెప్పడం కూడా ఎన్ని స్టైల్స్లో చెప్తారో, ఎన్ని యాంగిల్స్లో, ఎన్ని భావాలతో చెప్తారో. పైపైన చెప్పే సారీ ఉండే ఏమనుకోక సారీ ఊరికి అయిపోయిందిలే. కొంతమంది సారీ అంటారు, ఇంకోసారి అబ్బా సారీ చెప్పాను కదా, చెప్పకపోయినా సారీ చెప్పాను కదా అంటారు కొంతమంది. అదంతా కాదు. అదేంటంటే తన తప్పును తను కవర్ చేసుకుంటూ పైకి ఏదో ముఖస్థుతి కోసం చెప్పకపోయినా చెప్పానులే అని కవర్ చేసుకోవడం, అది ఇంకా బాధాకరం. అరే నువ్వు చెప్పలేదు కదా సారీ అని అన్నా సరే చెప్పాను, నువ్వు గుర్తులేదేమో, అలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సారీ చెప్పే పద్ధతి అది కాదు. నువ్వు ఇంగ్లీష్లో చెప్పు, తెలుగులో చెప్పు, ఆ భావన అనేది ఉండాలి. ఆ మనసులో నుంచి ఆ ఫీలింగ్తో మనం చెప్పగలం ఏదైనా సరే. నిజంగా రిలేషన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మనం కూడా అంత మనస్ఫూర్తిగా చెప్పాలి. కరెక్ట్. ఫీలింగ్స్ అయినా ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే. అవును. ఇప్పుడు బయట వాళ్ళైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా ఏదో స్పీడ్గా గబుక్కుని అనేస్తారు మాటలు. అది ఎంత ర్యాంక్ వాళ్ళు అవునా కానీ, ఎంత ఏజ్ వాళ్ళు అవునా, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ మనసులో వచ్చింది అనేయాలి అంతే. వాళ్ళు తీర్చేసుకుంటారు కోపం, బాధ, వాళ్ళ ఫీలింగ్. కొంతమంది అయితే ముక్కు మొహం తెలియని వాళ్ళని కూడా అదే వచ్చినట్టు అనేస్తారు. ఎందుకు అని అంటే నేను ఎందుకు మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేయాలి, ఎందుకు మిమ్మల్ని నేను టాలరేట్ చేయాలి, నువ్వు నాకు అడ్డం వచ్చాయి జరుగు అంటే బాగుంటుందా? కొంచెం జరుగుతారా అంటే బాగుంటుందా? కానీ మిమ్మల్ని నేను జరుగుతారా అని ఎందుకు నేను వై షుడ్ ఐ రిక్వెస్ట్ యూ, నేను రిక్వెస్ట్ ఎందుకు చేయాలి? నేను చేయను. నీకు తెలియదా, నీకు కనిపించట్లేదు నేను వస్తున్నాను, జరగాలని తెలియదా? ఈవెన్ లిఫ్ట్ దగ్గర కూడా చూడండి చాలామంది అలానే బిహేవ్ చేస్తారు. ఆ వ్యక్తి వస్తున్నారని తెలిసినప్పుడు, ఇప్పుడు ఇవాళ రేపు చాలా ఫ్లోర్స్ ఉంటున్నాయి, మళ్ళీ లిఫ్ట్ రావాలి అని అంటే ఎంత టైం పడుతుంది? ఈ లోపల వెయిట్ చేస్తున్న వ్యక్తికి ఏ ఇబ్బంది అయినా రావచ్చు, తొందరగా ఇంటికి వెళ్ళాలి లేదా త్వరగా ఆఫీస్కి రీచ్ అవ్వాలి అని ఉంటుంది కదా. ఈ వ్యక్తి వెళ్ళేవాడు ఒక్కడ పని ఫుల్ కూడా అవ్వదు ఇది లిఫ్ట్. అతను వస్తున్నాడని తెలుసు, లిఫ్ట్ నొక్కేస్తాడు, లిఫ్ట్ పైకి వెళ్ళిపోతుంది. అతను మళ్ళీ ఒక 15 minutes అన్న వెయిట్ చేయాలి. కాలం ఎంత వృధా అనేది, ఎంత విలువైంది కదా. ఒక్క నిమిషం అయినా సరే చాలా వాల్యూ. అతను 15 minutes వేస్ట్ అయిపోయినప్పుడు అతనికి చాలా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడ అర్జెంటుగా వెళ్ళొచ్చు, లేకపోతే ఆఫీస్ పని మీద అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అది కాల్ చేసుకోవాలి, ఏదైనా సరే అవ్వచ్చు. యువతల వ్యక్తికి అవసరం లేదు, అస్సలు లేదు. వస్తారా అని ఒక నిమిషం ఆపడం అట్లాంటిది ఉండదు. ఇలా అంటే వాళ్ళదే వాళ్ళకి, ఎదుటివాడిది అవసరం లేదు. ఇప్పుడు నేను నా వల్ల నువ్వు బాధపడినప్పుడు నేను సారీ చెప్పాలని నాకు తెలుస్తుంది, అతను ఎక్స్పెక్ట్ చేస్తాడని తెలుసు, కానీ చెప్పరు. పడిపోతుంది. అది వాళ్ళకి చాలా ఈగో అనమాట. ఈగో అని కూడా కాదు, కేర్లెస్, రెక్లెస్. ఎప్పో నువ్వెవరు, వాళ్ళ వాల్యూ పడిపోతుంది అని
అంటే అపాలజీ చేస్తే మాత్రం వాల్యూ పడిపోతుందని ఎందుకు అనుకుంటారో అర్థం కాదు. అది నిజంగా నా తప్పు అయ్యింది అని అసలు ఒక్కళ్ళని ఒప్పుకుంటారా? సారీ 100 మంది చెప్తారు. ఈ తప్పంతా నాదే, నా వల్లే జరిగింది కాబట్టి నువ్వు ఇంత బాధపడుతున్నావు, నా వల్లే నువ్వు బాధపడుతున్నావు, ఎవరు చెప్పట్లేదు. నిజంగా మన వల్ల జరిగినప్పుడు చెప్పటం వల్ల తప్పు లేదు, మన వాల్యూ ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతుంది. చాలా అంటే వాళ్ళ దృష్టిలో మనం అంత హైట్లో ఉంటాం. మన వాల్యూ తగ్గుతుందని ఎవరైతే అనుకుంటారో అది వాళ్ళకి అజ్ఞానం. మనం తగ్గి ఉండటం వల్ల, మన సారీ చెప్పటం వల్ల, ఒకళ్ళ వైపు మనం ఇలా చూస్తే కూడా ఈ రోజుల్లో వాల్యూ ఉండదు. ఏంటి చూస్తున్నాం? నిజంగా మన వైపు ఒక వ్యక్తి చూస్తున్నారు అంటే మన అదృష్టమే అది. ఈ రోజుల్లో ఒకళ్ళ వైపు ఒకళ్ళు ఎవరు చూస్తున్నారు? అసలు మనిషిని చూసుకోవటమే తగ్గిపోయింది. అలాంటప్పుడు ఈ రిలేషన్స్ అన్నీ ఏమవుతున్నాయి? మనం అది తెలుసుకోవాలి. కరెక్ట్. మన వల్ల ఒక తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం నా తప్పు అయిందని చెప్పలేకపోయినా కనీసం అట్లీస్ట్ సారీ అండి అని చక్కగా పొలైట్గా చెప్పచ్చు. నిజంగా మనకు తెలుస్తుంది మన వల్లే అని, మన వల్లే అక్కడ వచ్చింది అది ఏదైనా సరే. తెలిసి కూడా వాళ్ళు చెప్పరు. ఇలా చెప్పాలి. చెప్పినప్పుడు వీళ్ళ వాల్యూ ఇంకా చాలా బాగా పెరుగుతుంది, చాలా బాగా పెరుగుతుంది. మనకి మంచి పేరు వస్తుంది, మన వాల్యూ పెరుగుతుంది, మనల్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. పాపం వాళ్ళ నిజంగా తప్పు ఒప్పుకున్నాడైనా, నిజంగా అందులో నాది కూడా కొంచెం తప్పు ఉండే ఉంటుంది అనే రియలైజేషన్కి అవతల వ్యక్తి కూడా వస్తాడు. ఆయన తప్పు ఉన్నా లేకపోయినా ఆయన కూడా అలా అనుకుంటాడు. ఒకవేళ నాది కూడా ఉందేమో, అతన్ని మాత్రమే నేను అనుకున్నాను నిన్నటి వరకు, అతను తనకైతే తాను వచ్చి నాదే తప్పైంది, సారీ, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని అన్నాడు అని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు. నెక్స్ట్ డే నుంచి ఆ రిలేషన్ పెరుగుతుంది, ఆ ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అది ఎవరైనా కానీ హ్యూమన్ రిలేషన్స్ అనేవి చాలా అవుతాయి. చాలా అందులో ఏంటంటే ఒక స్నేహభావం, ఒక ప్రేమ, నీ రిలేషన్ నా రిలేషన్ చెడిపోకూడదు. తర్వాత నేను తప్పు చేసిన పశ్చాత్తాపం ఇవన్నీ కలిసినప్పుడే కదా నా వల్ల తప్పైంది, ఇదంతా నా వల్లే జరిగింది, నేను అలా చేసి ఉండకూడదు, నేను అలా అని ఉండకూడదు అని అనుకోబట్టే కదా ఈ తప్పంతా నా వల్లే జరిగిందని అనగలుగుతాం. అది అందరూ తెలుసుకోవాలి. అప్పుడు మన వాల్యూ చాలా పెరుగుతుంది, చాలా అంటే చాలా పెరుగుతుంది. మనం చూసి నేర్చుకుంటారు కూడా నలుగురు, ఖచ్చితంగా నేర్చుకుంటారు. మన తప్పు చేయమా, తప్పు చేసినప్పుడు మనం సారీ చెప్పడంలో లేకపోతే తప్పు అయిపోయింది అంటాం ఏమాత్రం తప్పు లేదు. అది చాలా మన వాల్యూ పెరుగుతుంది ఇంకా.